హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దానికోసం ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని మన అన్నం కన్నా ఇంకొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రాగి సంగటి ఎంతో ఆరోగ్యమైందండి. దేవతల కాలంలో అమృతం ఎంత గొప్పదో మన కాలంలో ఈ రాగి సంగటి అంత గొప్పదండి. చిన్నపిల్లలకి వారంలో 1 లేదా 2 రోజులు ఇలా పెడితే మంచిదండి. దీనిలో మనం టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ రాగిపిండి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా అలా కలుపుకోవాలండి. దీన్ని మనం మెత్తగా ఉడికించుకున్న రైస్లో యాడ్ చేసుకొని అడుగంటకుండా కలుపుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన రాగి సంగటి రెడీ అయిపోయింది. దీన్ని మనం నెయ్యితో కానీ నూనెతో కానీ చిన్న చిన్న ఉండల్లో చేసుకొని మనకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకొని తినేయడమే అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.